నల్లమల అడవుల అంచున ఉన్న నల్లమల పల్లె అనే చిన్న గ్రామం ఆధునిక ప్రపంచానికి దూరంగా తనదైన నిశ్శబ్దంతో జీవిస్తోంది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అంజలి తన అమ్మమ్మ నుండి వారసత్వంగా వచ్చిన పాత ఇంటిని అమ్మివేయడానికి ఆ గ్రామానికి వచ్చింది. గ్రామం చుట్టూ పచ్చని అడవులు, స్వచ్ఛమైన గాలి ఆమెను ఆకట్టుకున్నాయి. కాని గ్రామంలోని ప్రజల కళ్లల్లో ఏదో అంతుచిక్కని భయం, ముఖ్యంగా ఆమె ఇంటి గురించి మాట్లాడేటప్పుడు కనిపించే ఆందోళన ఆమెను కలవరపరిచింది. ఆమె ఇల్లు గ్రామానికి చివరన దట్టమైన పొదలు, చెట్లతో కప్పబడిన ఒక పెద్ద పెరటితో ఉంది. ఆ పెరటిలో తుప్పు పట్టిన ఇనుప గొలుసులతో, భారీ రాళ్లతో మూసి ఉన్న ఒక పాత బావిని ఆమె గమనించింది. బావి చుట్టూ పెరిగిన కలుపు మొక్కలు, దానిపై పేరుకుపోయిన బూజు, అది చాలా కాలంగా ఉపయోగంలో లేదని చెప్పకనే చెప్పాయి. గ్రామంలోని వృద్ధులు, ముఖ్యంగా ఆమె ఇంటి పక్కన ఉండే లక్ష్మమ్మ, ఆ బావి దగ్గరికి వెళ్లవద్దని, దాన్ని ఎప్పుడూ తెరవవద్దని పదేపదే హెచ్చరించింది. బిడ్డమ్మా, ఆ బావి మంచిది కాదు. దాని లోపల ఏదో ఉంది. అది నిన్ను లాగేస్తుంది అని లక్ష్మమ్మ కళ్లల్లో భయంతో చెప్పింది. అంజలి పట్టణంలో పెరిగిన అమ్మాయి. మూఢనమ్మకాలను నమ్మదు. లక్ష్మమ్మ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అదంతా పాతకాలపు భయాలు అని తనలో తాను అనుకుంది. కాని రాత్రిపూట ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఏదో అంతుచిక్కని అలికిడి వినిపించడం మొదలైంది. కిటికీల గుండా వీచే గాలికి చెట్ల ఆకులు కదులుతున్నాయో, లేక మరేదైనా వింత శబ్దం వినిపిస్తుందో అర్థం కాలేదు. బావివైపు నుండి ఒక వింత, మట్టివాసన, కుళ్ళిన వాసన లాంటిది అప్పుడప్పుడు వస్తున్నట్లు అనిపించింది. ఒక రాత్రి ఆమె నిద్రపోతున్నప్పుడు ఎవరో తన పేరును మెల్లగా పిలుస్తున్నట్లు అనిపించింది. అది కేవలం గాలి శబ్దం కాదని, స్పష్టంగా అంజలి అని పిలుస్తున్నట్లు ఆమెకు వినిపించింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. మెల్లగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. బయట చిమ్మ చీకటి. ఆ చీకటిలో బావివైపు నుండి ఏదో కదులుతున్నట్లు, గొలుసులు కదులుతున్నట్లు ఒక సన్నని శబ్దం వినిపించింది. ఆమె భయంతో వణికిపోయింది. వెంటనే కిటికీ మూసి మంచంపై పడుకుంది. మరుసటి రోజు ఉదయం ఆమె లక్ష్మమ్మ దగ్గరికి వెళ్లి రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పింది. లక్ష్మమ్మ ముఖం పాలిపోయింది. నేను చెప్పాను కదా బిడ్డమ్మా, ఆ బావిని తెరవద్దు. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో చాలా మంది ఆ బావిలో పడి చనిపోయారు. కొందరు అదృశ్యమయ్యారు. ఆత్మలు అక్కడే చిక్కుకుపోయాయి. లేదా లోపల ఏదో ఉంది. అది మనుషులను తన వైపు లాక్కుంటుంది. అందుకే మా తాతలు ఆ బావిని మూసివేశారు అని లక్ష్మమ్మ గొంతు వణికిపోతూ చెప్పింది. అంజలికి భయం మొదలైంది. ఆమె వెంటనే గ్రామం నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. తన కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించింది. కాని అది స్టార్ట్ అవ్వలేదు. మెకానిక్ కోసం చూసింది. కాని గ్రామంలో ఎవరూ లేరు. రోడ్డు కూడా కొండచరియలు విరిగిపడటంతో మూసుకుపోయిందని తెలిసింది. ఆమెకు చిక్కుకుపోయినట్లు అనిపించింది. రాత్రి అయ్యేసరికి ఆమె భయం మరింత పెరిగింది. బావి నుండి వచ్చే పిలుపు మరింత స్పష్టంగా, బలవంతంగా వినిపించడం మొదలైంది. ఆమె మెదడులో ఏదో అదృశ్య శక్తి ఆ బావి వైపు లాగుతున్నట్లు అనిపించింది. ఆమె ప్రతి అడుగులోనూ భయంతో వణికిపోతూ బావివైపు నడిచింది. చంద్రకాంతిలో బావిపై ఉన్న ఇనుప గొలుసులు వదులుగా మారినట్లు, ఒక పెద్ద రాయి పక్కకు జరిగి ఉన్నట్లు కనిపించింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ, చేతులు వణుకుతూ ఆ రాయిని పక్కకు నెట్టింది. ఒక భయంకరమైన, కుళ్ళిన గాలి బావి లోపల నుండి ఒక్కసారిగా బయటకు దూసుకువచ్చింది. ఆ గాలిలో వణికిపోయే ఏడుపులు, వికృతమైన నవ్వులు కలిసి వినిపించాయి. ఆమె బావి లోపలికి చూసింది. లోపల నీరు లేదు. అది ఒక అగాధం, అంతులేని చీకటి. ఆ చీకటిలో క్షణకాలం పాటు ఏదో నీడలాంటి ఆకారం, లేదా మెరుస్తున్న కళ్ళు ఆమెకు కనిపించినట్లు అనిపించింది. ఒక్కసారిగా అంతులేని చలి, భయం ఆమెను చుట్టుముట్టాయి. ఏదో అదృశ్య శక్తి తన చేతిని పట్టుకుని లోపలికి లాగుతున్నట్లు అనిపించింది. ఆమె భయంతో కేక వేసింది. రాయిని వదిలేసి వెనక్కి చూడకుండా పరుగు లంకించుకుంది. గ్రామం దాటి, రోడ్డు మూసుకుపోయినా, అడవి గుండా ప్రాణ భయంతో పరుగెత్తింది. ఎలాగోలా నగరానికి చేరుకుంది. నగరంలో తన అపార్ట్మెంట్కు చేరుకున్నాక అంజలికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. కాని
ఆ భయం ఆమెను వదిలిపెట్టలేదు. రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఇప్పటికీ ఆ సన్నని పిలుపు, అంజలి అని వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆమెకు తెలియకుండానే ఆమె బట్టలపై ఆ కుళ్ళిన మట్టి వాసన అప్పుడప్పుడు వస్తుంది. అద్దంలో చూసుకున్నప్పుడు తన కళ్లలో ఏదో తెలియని భయం, చీకటి నిండినట్లు అనిపిస్తుంది. ఆమె ఆ బావి నుండి బయటపడింది. కాని ఆ బావిలో ఉన్నది ఆమెను వదిలిపెట్టలేదని ఆమెకు తెలుసు. అది ఆమెతోనే వచ్చింది. నల్లమల పల్లెలోని ఆ బావి ఇప్పటికీ అక్కడే ఉంది. దాని లోపల ఉన్న అగాధం, దాని నుండి వచ్చే పిలుపు ఎప్పటికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది.